కిషన్ తమ్ముడు, నేనెవరిని అసలు ఫుట్బాల్ ప్లేయర్నా లేకుంటే టెన్నిస్ ప్లేయర్నా? అసలు నిన్న మనం ఆడిన ఆట ఏంది? అదేంది కమిన్స్ అన్న? నువ్వు ఇంటర్నేషనల్ బౌలర్వి, ఆస్ట్రేలియాని ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్డే వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్వి. మరి ఏంది కిషను, నిన్న వైభవ్ సూర్యవంశీ నా బౌలింగ్లో సిక్స్లు కొడతా అంటే అసలు నాకు బౌలింగ్ వచ్చన్న విషయమే నేను మర్చిపోయినా. నేను ఇంటర్నేషనల్ బౌలర్నా లేకుంటే గల్లీ బౌలర్నా అని నాకే డౌట్ వచ్చింది. ఏం కొట్టుడు తమ్ముడు అది? సింగిల్ హ్యాండెడ్ గా మనల్ని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించిండు. ఏం చేద్దాం కమిన్స్ అన్న, మన టైం బ్యాడ్ నడుస్తుంది. మనతోనే ఈ సీజన్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లా వైభవ్ తమ్ముని డక్అవుట్ చేసినామని మన మీద పగబట్టిండు. ఆ తర్వాత మ్యాచ్ లో సెంచరీ కొట్టినా సరిపోలేదని ఈ మ్యాచ్ లో 97 కొట్టి మనల్ని వట్టిగానే విసికిండు. తప్పు చేసినాం కిషను. ఆ మ్యాచ్ లో మనం వైభవ్ ని డక్అవుట్ చేయకుండా ఉండాల్సింది. విడిడే మిస్టేక్. మీరు నన్ను డక్అవుట్ చేసినా చెయ్యకపోయినా నా పర్ఫార్మెన్స్ ఇదే రేంజ్లో ఉంటది. మేం ఫైనల్ కు పోయే దారిలా మీరు అచ్చిల్లు, ఏమనుకోకుల్లి. ఎక్సలెంట్ బ్యాటింగ్ వైభవ్ తమ్ముడు. ఒకటే సీజన్ లా హైయెస్ట్ సిక్స్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు సృష్టించినవు. 64 సిక్స్లు ఈ సీజన్ లా. ఒకటే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్లు 12 సిక్స్లు. ఒక మ్యాచ్ లో 10 సిక్స్ల కంటే ఎక్కువ 4 సార్లు కొట్టినవు. ఇవన్నీ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డులే. 15 సంవత్సరాలు కూడా రాకముందుకే ప్రైమ్ క్రిస్ గేల్ రికార్డులన్నీ బ్రేక్ చేస్తాడు కదా తమ్ముడు. ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తావు తమ్ముడు? ఈ సీజన్ లో ఇంకొక రికార్డు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తా. మిగిలిన రికార్డులన్నీ నెక్స్ట్ సీజన్ చూసుకుంటా. ఏంటిది తమ్ముడు ఆ రికార్డు? ఏం లేదన్నా, 200 కొట్టాలి గంతే. నువ్వు కొట్టే కొట్టుడికి మీ టీం ప్రతిసారి 200 దాటుతూనే ఉన్నది కదా తమ్ముడు. నేను చెప్పేది మా టీం స్కోర్ కాదన్నా, నా ఒక్కని స్కోరే 200 దాటాలి. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? మా టీం మొత్తం కలిపే 200 కొట్టడానికి కష్టపడుతున్నావు. నువ్వు ఒక్కనివే 200 కొడతా అంటాను ఏంది? అది కూడా మాతోని మ్యాచ్ కి ముందు. పరాగు, అసలు ఈ 15 సంవత్సరాల పిల్లగాడు ఐపీఎల్ ఆడడానికి ఎవరు ఒప్పుకున్నారు? అలా ఒప్పుకునేది ఏమున్నది? మేమేమన్నా తమ్మునితోని పని చేయించుకుంటానావా? ఆటే కదా ఆడిచ్చేది. మీకు కావాలంటే మీరు కూడా ఎవరైనా 15 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆడించుకోవాలి. వీ హ్యావ్ నో అబ్జెక్షన్. నీకేం అబ్జెక్షన్ ఉంటది? తమ్ముడు సింగిల్ హ్యాండెడ్ గా మిమ్మల్ని మ్యాచ్లు గెలిపిస్తా అంటే ఉంటే గింటే అబ్జెక్షన్ మిగిలిన టీంలైనా మాకు ఉండాలి గాని. కిషన్ తమ్ముడు, గీ వైభవ్ 8 ఓవర్ల దాకా ఆడితేనే 29 బాళ్లలో 97 రన్స్ కొట్టిండు. అదే మొత్తం 20 ఓవర్లు ఆడితే ఆయన అన్నట్టు ఖచ్చితంగా 200 కొడతాడు. మంచి మంచి బ్యాట్స్మెన్లే బ్యాటింగ్ చేయడానికి భయపడతారు తమ్ముడు నా బౌలింగ్ లా. కనీసం ఆపోజిట్ టీం కెప్టెన్ కమిన్స్ అని రెస్పెక్ట్ కూడా లేకుండా ఇష్టం ఉన్నట్టు 6లు 4లు కొట్టిండు. కమిన్స్ అంకుల్, ఐఎమ్ వెరీ సారీ. అయినా నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. నీ ఒక్కని బౌలింగ్ లోనే కొట్టలేదు నేను ఈ సీజన్ లా. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, కాగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్ అందరు బౌలింగ్లలో కొట్టినా. అందరు బౌలింగ్లలో కొడితే ఓకే తమ్ముడు. పరాగన్నా, వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్? నేను మ్యాచ్లు ఆడాలనా సప్పుడేక ఇంటికి పోయి కార్టూన్ నెట్వర్క్ చూసుకోవాలనా? నువ్వు పోతే మా పరిస్థితి ఏం కావాలి తమ్ముడు? అసలు ఎందుకంత సీరియస్ అవుతాను? 8 ఓవర్లకు నేను అవుట్ అయినప్పుడు మన స్కోరు 125. తర్వాత జూరలన్న కూడా 21 బాళ్లనే 50 రన్స్ కొట్టిండు. జూరలన్న అవుట్ అయ్యే టైంకి 10 ఓవర్లకి మన స్కోర్ 137. తర్వాత 14 ఓవర్లకి 192 ఉన్నది మన టోటల్. మిగిలిన 6 ఓవర్లకి కనీసం 70-80 రన్స్ కొట్టినా గానీ మన టోటల్ 260+ 270+ పోవాలి. కానీ 240 కాన్నే ఆగింది. వాట్ ఈస్ దిస్? మీరు ఏ బట్టి నాకు ఆడాలన్న మూడు ఉత్సాహం అన్ని పోతానే. ఏంది జైస్వాల్ బ్రో ఇది? తమ్ముడు దిక్కు 300 స్ట్రైక్ రేట్ తో ఆడతా అంటే నువ్వు 29 బాళ్ళకి 29 రన్స్ కొట్టినావు. ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ఇంకా చాలా టైం ఉన్నది. వైభవ్ తమ్ముడు డిసప్పాయింట్ అవుతాడు. గిట్లయితే ఎట్లా చెప్పు? అరే పరాగు, తమ్ముడు ఎట్లాగూ 6లు చంపుతాడు కదా అని సింగిల్ తీసి బ్యాటింగ్ ఇచ్చిన. అయినా నేను ఒక్కనేనా? ఫెరారా, షెనక, జడేజా అన్న కూడా 150 లోపు స్ట్రైక్ రేట్ తోనే బ్యాటింగ్ చేసిల్లు కదా. అదే నేను కూడా చెప్తానా, నాకు జూరెల్ అన్ను పరాగన తప్ప ఇంకెవరు సపోర్ట్ ఇయ్యలేదు. నెక్స్ట్ మ్యాచ్ లో గిట్లయితే నేను ఒప్పుకోను. నేను 330+ స్ట్రైక్ రేట్ తోని బ్యాటింగ్ చేస్తానా? మీరు కనీసం 200 స్ట్రైక్ రేట్ తోని బ్యాటింగ్ చేయలేరా? నేను ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటానా, కానీ మీరు అక్కడికి అత్తలేరు. ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటాను తమ్ముడు? ఇంకెక్కడికి? అహ్మదాబాద్ లో జరగబోయే ఫైనల్ కి. అంటే మమ్మల్ని ఓడించి ఫైనల్ కు పోదామని ఫిక్స్ అయినట్టున్నావు కదా. మిమ్మల్ని ఓడించంటే మీరేమన్నా తోపులా? ఎస్ఆర్హెచ్ ఇచ్చిన ట్రీట్మెంటే మీకు కూడా ఇస్తా. ఇల్లు ఇక మీ పని ఏ దిల్ మాంగే మోరే. పరాగు, మా టీం మీద మీరు గెలవాలంటే 3 అవుట్ చేయాలి. అదే మీ టీం మీద మేము గెలవాలంటే జస్ట్ ఒక వైభవ్ సూర్యవంశీని అవుట్ చేస్తే చాలు. క్వాలిఫైర్ 2లో అదే జరగబోతుంది. మా ఆర్చర్ బాబాయ్ ఇవాళ హెడ్ అభిషేక్, ఇషాన్ కిషన్ అవుట్ చేసినట్టే నిన్ను, సాయి సుదర్శన్, బట్లర్ని కూడా అవుట్ చేస్తాడు. కానీ మా వైభవ్ని అవుట్ చేయడానికి నీ దగ్గర ఎవరున్నారు? ఎందుకు లేరు? మా దగ్గర కూడా మొహమ్మద్ సిరాజు, కాగిసో రబాడా ఉన్నారు. వాళ్ళతోనే అవుట్ చేపిస్తా. ఏమంటావు రబాడా బాబాయ్? జైస్వాల్ని, జూరెల్ని అవుట్ చేయమని చెప్తే చేస్తా గాని వైభవ్ తమ్ముడు అంటే సిరాజు నువ్వు పరాగ్ని, డాన్ని విసుకమంటే విసుకుతా గాని వైభవ్ తమ్ముడు మనం చెప్పినట్టు ఇంటలేడు కదా.
ఎటేసినా 6లే కొడతాండు. మీరు ఇప్పుడే హ్యాండ్ ఇస్తే మ్యాచ్ స్టార్ట్ అయినాక ఏం చేస్తారు? గింత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 15 సంవత్సరాల పిల్లగానికి భయపడతారా? వీళ్ళు గా కమిన్స్ దగ్గర లేని ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉన్నదా? మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అవుట్ అయితే మన లక్కు, లేకపోతే గంతే. అవ్వా ఎండాకాలం అందరికి వడదెబ్బలు తాకుతా అంటే మనకి మాత్రం వైభవ్ దెబ్బ తాకింది. కిషన్ తమ్ముడు లాస్ట్ టైం గిదే 228 కొడితే ఇంకో 9 బాళ్ళు మిగిలి ఉండగానే మనం చేజ్ చేసినాం. ఇవాళ 15 రన్స్ ఎక్కువ కొట్టిల్లు. మొన్నట్లెక్కనే మనం బ్యాటింగ్ చేసేది ఉంటే ఇంకా మిగిలిన 9 బాళ్ళల్లో అది కొట్టకపోతుమా? కొట్టచ్చు, కానీ ఆర్చర్ బాబాయ్ మనల్ని కొట్టనీయలే కదా. ఓ దిక్కు రన్స్ ఇచ్చుకుంటానైనా గానీ నన్ను అభిషేక్ని హెడ్ని అవుట్ చేసిండు పవర్ ప్లే లోపే. ముంబై ఇండియన్స్ మీద 200 కొడితేనే 30 పరుగుల తేడాతో గెలిపించిన. అలాంటిది మీ మీద 243 కొట్టినాక నేను ఆగుతానా? వట్టిగానే విసుకుతాం. ఏమైంది కిషన్ బ్రో? 2016 రిపీట్ అవుతుంది, ఫైనల్ కత్తాం, మిమ్మల్ని మళ్ళీ ఓడిస్తాం అన్నారు. పిల్లగాంతో కొట్టించుకొని అస్సాం ట్రైన్ ఎక్కిళ్ళు. ఎనీవే హ్యాపీ జర్నీ. పంతుని అడిగినా అని చెప్పు. పాటిదారు నా మనస్ఫూర్తిగా ఈ గుజరాత్ టైటాన్స్ని ఓడించి మీ మీద ఫైనల్ ఆడాలని కోరుకుంటానా. గా వైభవ్ తమ్ముడు మా మీద ఆడినట్టే మీ మీద కూడా ఆడితే అప్పుడు తెలుస్తుంది ఏంటిది తెలిసేది. తమ్ముడిని 2 ఓవర్లు కూడా ఆడనియరు మా భూవి ఉన్న హజల్వుడ్. వట్టిగానే విసుకుతాం. అసలు మీ దాకా వాళ్ళు అత్తే కదా, మేమే వాళ్ళని బిసికి అస్సాం ట్రైన్ ఎక్కిస్తాం. వైభవ్ తమ్ముడి సంగతి మా రబాడా రషీదు లేకుంటే సిరాజ్ చూసుకుంటారు. మ్యాచ్కి ముందు అందరూ నన్ను వట్టిగానే అవుట్ చేస్తామని అనుకుంటాళ్ళు, కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాతనే నన్ను ఎట్లా అవుట్ చేయాలనో తెలియక ఇబ్బంది పడతాళ్ళు. ఎనీవే ఆల్ ద బెస్ట్. వీళ్ళు నిన్నటి మ్యాచ్ ముందు దాకా ఈ ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ 2కి రాకపోతే చాలనుకున్నాం, కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ఏ వస్తే మంచిగుండు, ఈ అనవసరంగా వచ్చింది అనిపిస్తుంది. నాకు కూడా గదే అనిపిస్తుంది బట్లర్ బాబాయ్. ఈ వైభవ్ తమ్ముని కంటే ఆ కాటేరమ్మ కొడుకులే నయ్యం. వాళ్ళు టీం మొత్తం కలిపి 300 టార్గెట్ పెట్టుకుంటారు. ఈ తమ్ముడు ఇండివిజువల్ స్కోరే 200 పెట్టుకున్నాడు. సూర్యవంశీ తమ్ముడు మమ్మల్ని ఓడిస్తూ ఓడించినావు కానీ నువ్వు ఫైనల్కి పోతే అదే హ్యాపీ. ఫైనల్ మ్యాచ్కి పోయి ఇంకా కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ త్యాగాన్ని వేస్ట్ కానీయ కమిన్స్ అన్న. ఖచ్చితంగా ఫైనల్కి పోయేది మేమే, మీరు చూసి ఎంజాయ్ చేయలే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందు అందరు ఎస్ఆర్హెచ్ఏ ఫేవరెట్స్ అన్నారు. ఈవెన్ నేను కూడా మన వీడియోలో ఎస్ఆర్హెచ్ఏ గెలుస్తుందని ప్రిడిక్ట్ చేసిన. బట్ వైభవ్ సూర్యవంశీ పవర్ ప్లేలోనే మ్యాచ్ ఫిక్స్ చేసిండు. జస్ట్ 16 బాళ్ళకి 54 కొట్టి ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చిండు. ఒకవేళ లాస్ట్లో డొనవాన్ ఫెరెరా కానీ దాసున్ శనక కానీ క్లిక్ అయి ఉంటే టోటల్ ఈజీగా 280 దాకా పోయేది. బట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లాస్ట్ 6 ఓవర్స్లో మంచి పుల్ బ్యాక్ అయితే చేసిర్రు. రన్అట్స్ చేసిళ్ళు, వికెట్స్ తీసిళ్ళు, 50 లోపే ఇచ్చిళ్ళు రన్స్. అండ్ ఆల్రెడీ 240 ఈ సీజన్ వాళ్ళు చేజ్ చేసి కూడా ఉన్నారు ముంబై ఇండియన్స్ మీద. ఎస్ఆర్హెచ్ మిస్టేక్ ఎక్కడ చేసిందంటే వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ హిట్టింగ్ చేయడానికి ట్రై చేసిళ్ళు. ఎవరో ఒక ప్లేయర్ యాంకర్ రోల్ కనుక తీసుకొని ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా ఇంట్రెస్టింగ్ గా మారేది. సామ్రాన్ రవిచంద్రన్ కూడా డిసప్పాయింట్ చేసిండు. డొమెస్టిక్ క్రికెట్ లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడి ఫామ్ లో ఉండి వచ్చిండు కాబట్టి ఒక ఇన్నింగ్స్లో స్టాండర్డ్గా ఉంటే అయిపోయేది. ఆయన కూడా హిట్టింగ్ చేద్దామని ట్రై చేసి అవుట్ అయ్యిండు. సో ఈసారి చేజింగ్లో ఒక ప్లాన్ లేకుండా వచ్చినట్టు అనిపించింది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే ఇది హార్ట్ బ్రేక్. నెట్ రన్ రేట్తో మిస్ అయ్యారు వాళ్ళు టాప్ 2లో స్పాట్. టాప్ 2కి పోయేది ఉంటే వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉండేది. ఇక ఆర్ఆర్ అయితే ఈ మ్యాచ్ కంటే ముందు 2 మ్యాచ్లు కూడా వాళ్ళకి డూ ఆర్ డై మ్యాచెసే. సో ఇంతకు ముందు ఆడిన 2 మ్యాచ్లు కూడా వాళ్ళకి ఎలిమినేటర్ గేమ్సే. నాకు ఎందుకో ఆర్సీబీతోని గుజరాత్ టైటాన్స్ కంటే ఆర్ఆర్ ఫైనల్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. సో రేపు తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.